హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వచ్ఛే. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఇస్ శ్వేత అండ్ హీ సాయి చైతన్య. కమింగ్ టు ద పాయింట్, ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి అని అంటే శ్రీరామనవమి స్పెషల్. యాక్చువల్లీ శ్రీరామనవమి అనేది అయిపోయింది, అందరికీ థర్స్డే రోజు అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ ఫెస్టివల్స్ కానీ ఏదన్నా ఈవెంట్స్ కానీ వీక్ డేలో చేయరు. నార్మల్గా కళ్యాణం అనేది థర్స్డే రోజు చేయలేదు, ఎందుకంటే వీక్ డే అందరికీ సెట్ కాదు కాబట్టి వీకెండ్స్ రోజు చేస్తారు. అయితే సాటర్డే కానీ అయితే సండే కానీ చేస్తారు. అయితే ఈ రోజు కళ్యాణం సండే రోజు చేస్తున్నారు టెంపుల్లో. ఆ కళ్యాణం అనేది మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ తెలుసుకుంటారు కెనడాలో ఇట్లా ఉంటుందా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా టెంపుల్కి వెళ్ళిపోదాం. టెంపుల్కి స్టార్ట్ అయినాము, ఇంకొక 40-45 మినిట్స్లో అక్కడ ఉంటాం. పెళ్లి తర్వాత మాకు ఫస్ట్ శ్రీరామనవమి ఇది. మేము ఇప్పటి వరకు కెనడాలో ఒక్కసారి కూడా కళ్యాణం అనేది చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మాతో పాటు మీరు కూడా చూస్తున్నారు. అయితే ఈరోజు కళ్యాణంకి మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ టెంపుల్కే వస్తా అని చెప్పారు. ఇంకా మీకు ఇక్కడ కళ్యాణము అండ్ ఇక్కడ ఎట్లుంటది అని చెప్పేసి, ఈ టెంపుల్ ఎట్లుంటది అని కూడా చూపిస్తాం మీకు. ఇంకా భోజనాలు కూడా ఇక్కడే అవుతుండొచ్చు, మాకు కూడా తెలియదు. ఆ పత్రికలు అయితే మెన్షన్ చేసిరు, మరి చూడాలి మరి ఎట్లుంటుందో. టెంపుల్ కి కూడా రీచ్ అయినాము, మీకు ఒకసారి టెంపుల్ చూపిస్తా. లోపలికి ఎంటర్ కాగానే ఈ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. మనం ఏమన్నా అర్చన లాంటిది చేయించుకోవాలి అంటే ఇదిగో ఆ టికెట్ తీసుకొచ్చి ఇక్కడ ఇవి కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ టెంపుల్ లోపల ఏంటంటే 3 ద్వారాలు ఉన్నాయి, ఆ 3 గజస్తంభాలు ఉన్నాయి. ఆ 3 ద్వారాలు చూడండి ఒకసారి. వీళ్ళు మా ఫ్రెండ్స్, వీళ్ళు ఆల్రెడీ వచ్చేసారు టెంపుల్కి. మాకంటే ఫస్ట్ వెయిట్ చేస్తున్నారు మా కోసం. తన పేరు యామిని అండ్ అన్న పేరు రాజ్.
పెద్ద ప్లానింగ్ పెద్ద టాస్క్. కళ్యాణం అయిపోయింది, ఇంకా ప్రసాదాలు ఇస్తున్నారు. ప్రసాదాలతో స్టార్ట్ చేసిరు. సాంబార్ రైస్, వడపప్పు, పానకం ఫస్ట్ పెట్టిరు. వన్స్ అది అయిపోయాక నెక్స్ట్ భోజనాలు స్టార్ట్ చేసారు. కాకపోతే అక్కడ పెట్టలేదు, ఇట్లా పార్సల్స్ అందరికి ఫ్యామిలీకి ఒక్కొక్కటి ఇట్లా ఇచ్చారు. అందులో కూడా 4 వెరైటీస్ ఉన్నాయి. అక్కడ ప్లేస్ సరిపోదు అనుకుంటా, అందుకే ఇట్లా పార్సల్స్ ఇస్తారంట. లాస్ట్ టైం కూడా అట్లా ఇచ్చారంట. అందులో 4 వెరైటీస్ ఉన్నాయి. స్వీట్ ఒకటి, ఇంకా పులిహోర ఒకటి, పెరుగన్నం ఒకటి, ఇంకొకటి వెజిటేబుల్స్ తోనే ఏదో ఒక రైస్ లాగా. అది పానకంని బ్లాక్ కాఫీ అంటుంది. సో ఇది మాకు బ్రేక్ఫాస్ట్ అనమాట. టెంపుల్కి వచ్చింది మేము తినడానికి మెయిన్గా. Okay, that's all for today. Thanks for watching. Don't forget to hit the subscribe button and turn on the notification bell so you never miss any update from us. Thank you. Bye bye. See you in the next video.